ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తూ ప్రజలు పానిక్ అయ్యేలా చేస్తున్నారని బీజేపీ మాజీ కార్పొరేటర్ శ్రీవాణి అన్నారు. సరూర్ నగర్ డివిజన్ లోని గ్యాస్ ఏజెన్సీలను గోడౌన్లను ఆమె పరిశీలించారు. సిలిండర్ల కొరత ఎక్కడా లేదన్నారు ఆమె. కానీ కొందరు గడువుకు ముందే గ్యాస్ బుక్ చేయడంతో అది తీసుకోవడం లేదన్నారు. ఎవరైనా బ్లాక్ లో అమ్మితే తనకు చెప్పాలని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవాణి సూచించారు. అందరు ఏమనుకుంటారంటే ఫోన్ చేయగానే కట్ అయిపోయే వరకు అదే స్టాక్ లేదు అంత పెద్ద అవుతుంటే కొంచెం అటు ఇటు అవుతుందిలే, మరి అట్లేం లేదు. కానీ ఇప్పుడు అది డెలివరీకి పోతుందా? గ్యాస్ ఎల్పిజి సిలిండర్స్ ది స్టాక్ కరెక్ట్ గానే ఉంది మన దగ్గర. పోతే మన దాంట్లోనే కొంతమందికి ఒక అపోహ ఏందంటే రావట్లేదు లేదు లేదు అని భయపడి ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంటే ఇంకొకటి తీసి పెట్టుకోవాలని కొంతమంది భయపడుతున్నారు. దయచేసి భయపడకండి. ఇదిగో ఇక్కడ ఒక మెసేజ్ చూడండి. డియర్ వాల్యూడ్ కస్టమర్స్, యువర్ లాస్ట్ రీఫిల్ వాజ్ డెలివర్డ్ ఆన్ 4వ తారీఖు మీకు ఒకటి డెలివరీ మేము చేసేసినాము. కాబట్టి మీకు ఇంకొకటి కావాలంటే మళ్ళా 30వ తారీఖు బుక్ చేసుకోండి, అప్పటి వరకు మీకు ఇవ్వము అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. చేస్తాము ఆన్లైన్ లో మనం రోజు బుకింగ్ కావాలని చేస్తాం. పోతే అందరు ఒకటేసారి పానిక్ అయిపోయి ఒకటేసారి చేస్తే అది మిషన్, ఆ మిషన్ ఏమైపోయిందంటే సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళకి టైం కి కంప్లైంట్స్ రావట్లేదు, తీసుకోవట్లేదు. కానీ నేను మళ్ళా క్లారిటీగా చెప్తున్నా, దయచేసి ఎవ్వరూ భయపడకండి. మన దగ్గర స్టాక్ కరెక్ట్ గానే ఉంది.